ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీయగా మిగిలిన 7 మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 23వ రోజుకు చేరింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు బురద, నీటి ఊట, టీబీఎం అవశేషాలు ఆటంకంగా మారాయి. దీంతో అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలు 3ంటిని వినియోగిస్తున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి 1000 క్యూబిక్ మీటర్ల బురద, మట్టిని తొలగిస్తోంది. మనుషుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోలు పనిచేస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద 0 పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండడంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు. రోబోలు సమర్థవంతంగా పనిచేసేందుకు కావలసిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, కెడెవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ మాత్రం లభించడం లేదు. మొత్తం 4 రోబోట్లు బయట ఒకటి, 3 లోపల పనిచేయబోతున్నాయండి. ఏమేమి పనులు చేస్తాయి, ఇక్కడ ఉండే సహాయక చర్యలో వీటి యొక్క పాత్ర ఏంటి ప్రధానంగా? సో 3 కూడా స్లడ్జ్ రిమూవల్ అండి. 3 స్లడ్జ్ రిమూవ్ చేస్తాయి. కాకపోతే సైజెస్ లో డిఫరెంట్ ఉంది. సో మనకి లోపల మిషనరీ ఉంది. మిషనరీ లోపల కూడా ఎవరైనా ఇరుక్కున్నా లేదా స్లడ్జ్ ఉన్నా దాన్ని రిమూవ్ చేయడానికి కాంపాక్ట్ సైజ్ రోబోట్ ఒకటి ఉంది. అండ్ దాంతో పాటు మనకు ఉన్న మిగతా 2 పెద్ద రోబోట్స్ ఏవైతే కంప్లీట్ స్లడ్జ్ రిమూవ్ చేస్తుంది. అండ్ బయట ఉన్నది కమ్యూనికేషన్ వ్యవస్థ. సో లోపల ఏ అయితే ఇన్సిడెంట్ అవుతుందో, సో మేము ఈరోజు సిస్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు డేటా వచ్చింది. సో ఆ డేటాను బేస్ చేసుకొని మా దగ్గర ఉన్న ఏఐ మోడల్తో ఏదైతే వీళ్ళు తయారు చేసిన ఏఐ మోడల్ ఉందో, సో ఈ ఏఐ మోడల్తో లోపల ఏదైనా ఇన్ కేస్ ఏదైనా అవ్వబోతుంటే మాకు ఒక 30-35 మినిట్స్ ముందు అలర్ట్ వస్తుంది. సో దానివల్ల లోపల ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సో వీఆర్ టేకింగ్ కేర్ ఆల్ మెజర్మెంట్స్. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం సహాయ బృందాల హెడ్స్ తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తూ పరికరాలు సమకూర్చుతున్నారు. అటు గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు, బురద ఊట నీరుతో రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.